ఒకే ఒక్క నెలలో ఒక దేశ అధ్యక్షుడిని చంపడానికి 3 సార్లు బ్యాక్ టు బ్యాక్ అటాక్స్ జరిగితే ఎలా ఉంటుంది? అది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భవనం, అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా వైట్ హౌస్ గేటు ముందే తుపాకుల మోత మోగితే పరిస్థితి ఏంటి? ఆ అటాక్ చేసిన కుర్రాడి పేరు నజీర్ బెస్ట్. అతని వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. వీడు అస్సలు మామూలోడు కాదు. ఒక సైకో. భయంకరమైన నిజం ఏమిటంటే గత ఏడాది 2025 జులైలో కూడా వీడు వైట్ హౌస్ లోపలికి దూరడానికి ట్రై చేసి దొరికిపోయాడు. అప్పుడు పోలీసులు పట్టుకుంటే నేనే జీసస్ క్రైస్ట్‌ని, నన్ను అరెస్ట్ చేసుకోండి అని పిచ్చి పిచ్చి కూతలు కూశాడు. దాంతో కోర్టు వీడిని మెంటల్ హాస్పిటల్‌కి పంపింది. అక్కడి నుండి వచ్చి మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్‌గా బ్యాగ్‌లో గన్ పెట్టుకొని వచ్చి వైట్ హౌస్‌లో చెక్ పాయింట్ మీద 15 నుండి 30 రౌండ్లు కాల్పులు జరిపాడు. చివరికి సీక్రెట్ సర్వీస్ బుల్లెట్లకు హాస్పిటల్‌లో పడ్డాడు. నిజానికి ఆ వీకెండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన గల్ఫ్ క్లబ్‌లోకి వెళ్ళాలి. కానీ లాస్ట్ మినిట్‌లో ప్లాన్ మార్చుకొని వైట్ హౌస్‌లోనే ఉండిపోయారు. ఆయన లోపల ఉన్నప్పుడే బయట సరిగ్గా 6 గంటలకి ఈ కాల్పులు జరిగాయి. వైట్ హౌస్ బయట న్యూస్ రిపోర్టర్లు లైవ్ రికార్డింగ్ చేసుకుంటుండగా హఠాత్తుగా తుపాకుల శబ్దాలు, డజన్స్ ఆఫ్ గన్ షాట్స్ వినిపించాయి. రిపోర్టర్లు భయంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కింద పడిపోయిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. లాస్ట్ మంత్ ఒకే ఒక్క నెలలో డొనాల్డ్ ట్రంప్ టార్గెట్గా బ్యాక్ టు బ్యాక్ కాల్పులు జరగడం ఇది మూడోసారి. మొన్న ఏప్రిల్లో వైట్ హౌస్ డిన్నర్ ప్రోగ్రాంలో ఒకడు గన్ షాట్తో కాల్చాడు. ఆ తర్వాత వాషింగ్టన్ మాన్యుమెంట్ దగ్గర జరిగింది. ఇప్పుడు వైట్ హౌస్ గేటు ముందే జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ ఉండే వైట్ హౌస్ సరౌండింగ్స్లో ఎప్పుడూ లేనంత హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. వైట్ హౌస్ పక్కనే ఉండే 17వ వీధి, 17th లైన్, అలాగే పెనిన్సులా అవెన్యూ అనే ఒక పెద్ద జంక్షన్ ఉంది. అక్కడే ఒక సెక్యూరిటీ చెక్ పాయింట్ కూడా ఉంటుంది. అక్కడికి ఒక అనుమానాస్పద వ్యక్తి వచ్చాడు. అతడు అక్కడ డ్యూటీలో ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అమెరికా ప్రెసిడెంట్కి రక్షణగా ఉండే స్పెషల్ ఫోర్స్ ఆ వ్యక్తిని ఆపడానికి ట్రై చేశారు. ఆ టైంలో వాళ్ళ మధ్య గొడవ జరిగింది. అది కాస్త కాల్పుల వరకు వెళ్ళింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో ఆ అనుమానితుడికి బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఎందుకు ఇది జరిగింది, అసలు ఎవరిపైన అటాక్ చేశారు అని చూస్తే చాలామందికి వచ్చే మొదటి డౌట్ అధ్యక్షుడి మీద ఏమైనా దాడి జరిగిందా అని. అధ్యక్షుడికి ప్రమాదం జరిగిందా అంటే జరగలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంలో అధ్యక్షుడికి డొనాల్డ్ ట్రంప్కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆయన సురక్షితంగానే ఉన్నారు. ఎవరు అసలు గన్తో షూట్ చేసింది? ఒక వ్యక్తి ఆయుధంతో, గన్ లేదా ఏదైనా వస్తువుతో ఆ భద్రతా వలయాన్ని దాటి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆ అటాక్ ఎవరు చేశారంటే ఆ అనుమానితుడే. అక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారుల వైపు దూసుకొచ్చాడు. అతను అధికారుల మాట వినకుండా వెనక్కి వెళ్లకుండా ఎదురు తిరగడంతో పరిస్థితి చేయి దాటక ముందే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. అంటే అక్కడ దాడికి ప్రయత్నించింది ఆ గన్ తీసుకొని వచ్చిన అతన్ని అడ్డుకుంది సీక్రెట్ సర్వీస్ అధికారులు. దీనివల్ల ఎవరికి నష్టం జరిగిందంటే ఆ గన్ తీసుకొచ్చిన అతనికే నష్టం జరిగింది. ఎందుకంటే బుల్లెట్ తగిలి అతను ప్రెజెంట్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. అతను కోలుకున్నాక అతనిపై దేశద్రోహం దాడి కింద భారీ కేసులు పెట్టి జీవితాంతం జైల్లోనే ఉండేలాగా చేస్తారు. సోషల్ మీడియాలో చాలా మంది జనాలు ఏమంటున్నారంటే ట్రంప్ పై వరుసగా అటాక్స్ జరుగుతున్నాయి, కానీ ప్రతిసారి ఆయన జస్ట్ తప్పించుకుంటున్నారు. ఇదంతా ఆయనపై ప్రజల్లో సింపతి పెంచడానికి, ఆయన ఇమేజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఆయనే సొంతంగా ప్లాన్ చేయించుకుంటున్నాడా, లేకపోతే ఇది ఒక డ్రామానా? అంటే నార్మల్గా ఒక లీడర్పై దాడి జరిగినప్పుడు ప్రజల్లో ఆ లీడర్ మీద విపరీతమైన సింపతి, అలాగే అండగా నిలబడాలనే కసి పెరుగుతాయి. ట్రంప్ విషయంలో గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఆయనకు పొలిటికల్గా బాగా ప్లస్ అయింది. వైట్ హౌస్ లాంటి హై సెక్యూరిటీ ఏరియాలోకి ఒక సైకో 2 సార్లు అంత ఈజీగా ఎలా రాగలుగుతున్నాడు? లోపల ఉన్న వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇది సాధ్యమేనా అనే అనుమానాలు జనాల్లో చాలా ఉన్నాయి. కానీ ట్రంప్ కావాలని చేయించుకునే అవకాశం ఎందుకు లేదు అనడానికి 3 బలమైన కారణాలున్నాయి. గన్ బుల్లెట్ అనేది ఎవరి మాట వినదు. కొంచెం అటు ఇటు అయినా ప్రాణాలు పోతాయి. ఎంత పెద్ద లీడర్ అయినా ప్రాణాలు పణంగా పెట్టి ఇలాంటి డ్రామాలు అయితే ఆడరు. ఇన్వెస్టిగేషన్ FBI చేతుల్లో ఉంది. ప్రస్తుతం అమెరికాలో దర్యాప్తు సంస్థలన్నీ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నాయి. ఒకవేళ ఇది డ్రామా అని తెలిస్తే FBI ఇన్వెస్టిగేషన్లో ఇట్టే దొరికిపోతుంది. ఇది ట్రంప్ రాజకీయ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. కాబట్టి ఆయన అంత పెద్ద రిస్క్ తీసుకోరు. అటాక్ చేసింది ఒక మానసిక రోగి. ఇందాక చెప్పుకున్నట్టు అటాక్ చేసిన 21 ఏళ్ల నసీర్ బెస్ట్ అనే కుర్రాడు ఒక పక్క మెంటల్ పేషెంట్. వాడికి ఒక పొలిటికల్ ప్లాన్ ప్రకారం అటాక్ చేసేంత బుద్ధి అయితే లేదు. ట్రంప్ అయితే చేయించుకోవట్లేదు. సరే, మరి వరుసగా ఎందుకు అటాక్స్ జరుగుతున్నాయి? విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే సొసైటీలో పెరిగిన ద్వేషం, పోలరైజేషన్. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ను అమితంగా ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతే దారుణంగా ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. ట్రంప్ పద్ధతి నచ్చని కొందరు సైకోలు విపరీతమైన ద్వేషంతో ఆయన్ని ఎలాగైనా ఖతం చేయాలని ఇలాంటి పనులు చేస్తున్నారు. లోన్ వోల్ఫ్ అటాక్స్. ఏ సంస్థతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసి బ్రెయిన్ వాష్ అయిపోయి తమకు తామే గన్స్ పట్టుకొని అటాక్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ భయంకరమైన షూటింగ్ జరిగిన కొన్ని గంటల తర్వాత అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఒక షాకింగ్ లీక్ బయటపడింది. అదేంటో తెలుసా? అటాక్ చేసి ఆ 21 ఏళ్ల సైకో నజీర్ బెస్ట్ ఫోన్ను అధికారులు ఓపెన్ చేసి చూస్తే అందులో కొన్ని రహస్య కోడ్ లాంగ్వేజ్ మెసేజ్లు ఉన్నాయి. వాడు వైట్ హౌస్ వైపు బయలుదేరడానికి సరిగ్గా 10 నిమిషాల ముందు ఒక అన్నౌన్ నంబర్ నుంచి వాడికి ఒక మెసేజ్ వచ్చింది. ఇందులో కేవలం ఒకే ఒక్క ముక్క ఉంది. ద టార్గెట్ ఈస్ ఇన్సైడ్, గో.
టార్గెట్ లోపలే ఉన్నాడు, త్వరగా వెళ్ళు. అంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఆ వీకెండ్ గల్ఫ్ క్లబ్‌లోకి వెళ్ళకుండా వైట్ హౌస్ లోపలే ఉండిపోయారనే అత్యంత రహస్య సమాచారం బయట ఉన్న ఈ సైకోకి ఎలా తెలిసింది? వైట్ హౌస్ లోపల ఉండే ఎవరో ఈ సమాచారాన్ని వాడికి లీక్ చేశారా? అసలు వైట్ హౌస్ లోపలే ట్రంప్‌కి వ్యతిరేకంగా ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తుందా? ఇదే ఇప్పుడు అమెరికా ఎఫ్‌బీఐని నిద్రపోనివ్వకుండా చేస్తున్న అతిపెద్ద రహస్యం. వైట్ హౌస్ చుట్టుపక్కల ఎప్పుడూ టూరిస్టులు తిరుగుతుంటారు. హఠాత్తుగా కాల్పుల శబ్దాలు వినపడేసరికి ఆ జనాలు మొత్తం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పరుగులు తీశారు. మానసికంగా చాలామంది భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతాన్ని మొత్తం పోలీసులు సీజ్ చేసేశారు. కొన్ని గంటల పాటు చుట్టుపక్కల రోడ్లన్నీ బంద్ చేసేసి వైట్ హౌస్ సెక్యూరిటీని మరింత టైట్ చేశారు. దీని వెనక ఏదైనా పెద్ద ఉగ్రవాద సంస్థ ఉందా, లేదా ఆ వ్యక్తి ఒక్కడే పిచ్చి ముదిరి ఇలా చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నార్మల్‌గా అమెరికాలో ఇలాంటివి మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళు చేస్తుంటారు. వైట్ హౌస్ లోపలికి వెళ్ళగలిగాడా అంటే అసలు లేదు. వైట్ హౌస్ బిల్డింగ్‌కి చాలా దూరంలోనే బయట ఉండే మొదటి సెక్యూరిటీ లేయర్ చెక్ పాయింట్ దగ్గర అతన్ని షూట్ చేసి స్టాప్ చేశారు. ఒక్క అడుగు కూడా లోపలికి వేయనీయలేదు. సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఎందుకు డైరెక్ట్‌గా కాల్ చేశారంటే అమెరికా ప్రెసిడెంట్ భద్రత విషయంలో సీక్రెట్ సర్వీస్ వాళ్ళు జీరో టాలరెన్స్ పాటిస్తారు. అంటే ఎంత మాత్రం రిస్క్ తీసుకోరు. ఒకవేళ గట్టిగా హెచ్చరించినా అక్కడ వచ్చిన వాళ్ళు వినకుండా ముందుకు అలాగే వెళ్తే షూట్ చేయడానికి వాళ్ళకు పూర్తి అధికారాలు ఉంటాయి. ఇదంతా చూశాక మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం ఒక పిచ్చివాడు చేసిన పనా? లేక ప్రపంచాన్ని శాసించే అమెరికా ప్రెసిడెంట్‌ను ఆ పదవి నుంచి దించడానికి తెర వెనుక సొంత మనుషులే పన్నిన అంతర్జాతీయ కుట్ర దాగి ఉందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి.